సో ఫైనల్ గా ఈ రోజే మన షో డే 100 ఆఫ్ రోడ్ టు ఐసీఎన్ అండ్ మార్నింగ్ లేస్ మేమైతే రెడీ అయిపోయి వెన్యూ దగ్గరికి అయితే బయలుదేరాము అండ్ మన షో వచ్చి 9:30కి అయితే ఇచ్చాడు. అందుకే మనం 2 hours ముందే వెన్యూకి రీచ్ అయిపోయాము. సో ఇంకా బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోయి ట్యానింగ్ అయితే స్టార్ట్ చేసాము అనమాట. అండ్ మన ట్యానింగ్ కంప్లీట్ అయిపోయినాక అక్కడే పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసాము. సో మనం ఆడిన ఫస్ట్ కేటగిరీ వచ్చి మెన్స్ ఫిట్నెస్ మోడల్ ఫస్ట్ టైమర్ అనమాట. దీంట్లో మనకంటే ఎక్స్పీరియన్స్ మనకంటే మజిల్ మాస్ వాళ్ళు ఉన్నారు. సో కానీ మనమైతే మన కండిషన్ అండ్ మన పోజింగ్ తో మనమైతే థర్డ్ ప్లేస్ అయితే కొట్టాము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇందులో మనకు ఒక మంచి ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ తర్వాత మనం ఆడిన సెకండ్ కేటగిరీ వచ్చి మెన్స్ ఫిట్నెస్ మోడల్ టీనేజ్ అనమాట. దీంట్లో మనకైతే సెకండ్ ప్లేస్ వచ్చింది. అండ్ ఆ స్టేజ్ మీద మన పర్ఫార్మెన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అండ్ ఆ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ మటుకు ఎక్కడ పోనించలేదు. సో దీంట్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం ఇచ్చిన హార్డ్ వర్క్ మనకు తగ్గట్టే ప్లేస్మెంట్స్ అయితే వచ్చింది. సో నేను మాటిస్తున్నా నెక్స్ట్ టైం దీనికన్నా 10 రెట్లు గట్టిగా కష్టపడి ఖచ్చితంగా గోల్డ్ అయితే కొడతాను. అండ్ అలాగే ఓవరాల్ లో నవీన్ బ్రోకి అండ్ పవన్ బ్రోకి ఇద్దరికి ప్రో కార్డులు వచ్చి అండ్ పవన్ బ్రో అయితే హ్యామర్ అయితే కొట్టాడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు డామినేషన్ అయితే తగ్గదు. అండ్ నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది. ఒకప్పుడు హోంవర్క్ కోర్స్ కాడి నుంచి ఇప్పుడు ఒక నేచురల్ బాడీ బిల్డింగ్ స్టేజ్ దాకా వచ్చానండి. అండ్ ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా కోచ్ కి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మన ఫాలోవర్స్ కి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ నన్ను ఇక్కడ దాకా పుష్ చేసింది. అండ్ ఇంకా షో అయిపోయినాక ఒక గట్టి చీట్ మీల్ తో డే అయితే ఫినిష్ చేశా. అండ్ కొత్తగా చూస్తుంటే ఫాలో చేసుకోండి. డన్ ఫర్ ది డే.